ఎవ్రీ బిజినెస్‌కి ఒక ఐడియా ఇంపార్టెంట్ అండి. ఏం ఐడియా ఇంపార్టెంట్? మనం ప్రమోట్ చేసుకోవడానికి వీడియోస్ ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి వీడియోస్ మనం ఎలా క్రియేట్ చేసుకోవచ్చు? ఇప్పుడు ఒక ఆప్షన్ వచ్చింది వీడియో క్రియేషన్‌కి. మన వీడియో మనం క్యాన్వా ఇట్లా చాలా యూజ్ చేసేది. ఇప్పుడు ఉన్న వెర్షన్‌లో గూగుల్ జెమినీ గాని, గూగుల్ ఫ్లోలో గాని మనం ఈజీగా వీడియోస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యూజ్ చేసే వెబ్‌సైట్ ఐవెన్.ఇన్. దీంట్లో మనకు ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో వీటన్నిటిలో మనం లింక్డ్‌ఇన్‌లో వీటిలో పోస్ట్ చేయాలి వీడియో. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కాన్సెప్ట్ పట్టి వీడియో క్రియేట్ జేసుకోవాలి. దానికి కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంటెంట్ అనేది చాట్‌జీపీటీ నుంచి కావాలి. సో, ఇక్కడ మనకు దేన్నైతే మనం ప్రమోట్ చేస్తున్నామో అది మనం ఇక్కడ యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం యూజ్ చేసే దాంట్లో న్యూ కంటెంట్ అండ్ న్యూ స్టైల్. లేకపోతే ఇక్కడ మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే మనకు ఫస్ట్ ఇక్కడ చూడండి. జేఈఈ అండ్ నీట్ ఆన్‌లైన్ కోచింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ సీబీఎస్ స్టూడెంట్ ఇక్కడ మనకున్న ఈ ఆప్షన్. స్టైల్ ఆఫ్ ఇక్కడ. సో, ఇప్పుడు మనము కంటెంట్ క్లిక్ చేయంగానే మనకొస్తది. లేదు అంటే ఈ కంటెంట్‌కి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. ఆప్షన్‌లో మనము ఇవి రాసుకోవచ్చు. న్యూ వెబ్‌సైట్ కంటెంట్, ఎస్‌ఈఓ టైటిల్, డిస్క్రిప్షన్, కీవర్డ్ ఇవన్నీ మనము ముందు పెట్టుకొని చేసుకోవచ్చు. ఆటోమేటిక్‌గా మనకు ఇక్కడ కంటెంట్ క్రియేట్ అయిపోతది. అండ్ ఇలా మనము ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేసుకున్నా గాని ఇప్పుడు కంటెంట్ క్రియేట్ చేసుకున్నాక మేజర్‌గా మనకు కావాల్సిందల్లా సోషల్ మీడియా. దీంట్లో మనకు చాలా ఉంటాయండి. ఇక స్క్రిప్ట్ ఉంటది ఇంగ్లీష్, తెలుగు. దీనికోసం మీకు ఈ ప్రాంప్ట్ ఉంటదండి. ఈ ప్రాంప్ట్ కావాలంటే మన యూట్యూబ్ బయో, ఇన్‌స్టాగ్రామ్ బయోలో మన ఛానెల్‌లో వాట్సాప్ ఛానెల్ ఉంది. అన్నిట్లో ఉంది. ఇది మీకు కావాలన్నా గూడా మీకు కింద పెడతాను. సో, ఇప్పుడు ఫ్రీ డెమో కోసం ఇది ఆప్షన్ ఉంది. ఇక ఫోను నంబర్ ప్లేస్‌లో మనం వెబ్‌సైట్ ఇవ్వాలి. ఇప్పుడు ఏం చేశారు ఫ్రీ డెమో. ఇక్కడి నుంచి కాపీ చేసుకొని సింపుల్‌గా మీకు గూగుల్ ఫ్లో ఉంటది. ఈ గూగుల్ ఫ్లోని క్లిక్ చేస్తే మీకొచ్చేస్తది. ఇక్కడ మీరు ప్రాడక్ట్ అని క్లిక్ చేసుకున్న తర్వాత, ఇక్కడ మీరు నేమ్ చేంజ్ చేసుకోవాలి. ఏది వెబ్‌సైట్ అయితే మీరు చేస్తున్నారో ఆ ప్రాడక్ట్ నేమ్ పెట్టుకోవాలి. అంటే ఈజీగా గుర్తుండడానికి. సో, అప్పుడు మనం నేమ్ పెట్టుకొని, మనము ఇక్కడ ఇమేజెస్, వీడియోస్, అవతార్‌లు ఇట్లా మనం పెట్టుకొని మనం క్రియేట్ జేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనము కంటెంట్ దీనికన్నా ముందు మనం రాసుకోవాల్సింది కంటెంట్. ఇక్కడ స్క్రిప్ట్ ఇచ్చాక దేనికోసం మనం క్రియేట్ చేస్తాం బై ఐవెన్. సో, ఇవన్నీ మనకు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు ఇక్కడ మనము ఇచ్చేసిన తర్వాత దీని ముందు మనము ఐవెన్ అని ఇవ్వాలి. సో, ఐవెన్ ఇచ్చిన తర్వాత ఫ్రీ డెమో విజిట్ ఐవెన్.ఇన్. సో, యాడ్ చేసాం. ఇప్పుడు వీడియో క్రియేట్ అవుతుంది. వెయిట్ ఫర్ ద సెకండ్. సో, ఇట్లా మనకు వీడియో క్రియేట్ అయిపోతుంది. సింపుల్‌గా మనం వీడియోని హైలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం అప్‌గ్రేడ్ చేసుకోవాలి ప్లాను. ప్రోలోను నాకు సెకండ్ ప్లాన్ తీసుకున్నా. ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ డౌన్‌లోడ్ అయిన వీడియోని మనకు ఒక చిన్న ప్రాబ్లమ్ ఉందండి. ఇక్కడ మనకు ఒక చిన్న స్టార్ మార్క్ లాగా ఫ్లో సింబల్ వస్తది. ఇది వద్దనుకుంటే మాత్రం మనము ఇదే వీడియోని గూగుల్ జెమినీలో క్రియేట్ చేసుకోవచ్చు. గూగుల్ జెమినీ క్రియేట్ చేసుకున్నా మనకు ఆ సింబల్ అనేది కామన్‌గా వస్తది మనకి. సో, కాబట్టి ఈ వీడియోని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ క్యాన్వాలో అది కనబడకుండా చేసుకోవాలి కంపల్సరీ. సో, క్యాన్వాలో మనము ఏ వీడియో అయితే మనం డౌన్‌లోడ్ చేసుకున్నామో అది ఇక్కడ చేసుకొని ఇక్కడ చేసుకోవాలి. జస్ట్ వెయిట్ ఫర్ సెకండ్ నేను వీడియో అప్‌లోడ్ చేస్తున్నా. జస్ట్ మనకేదైతే డౌన్‌లోడ్ అయిందో ఆ వీడియో డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడికి మూవ్ చేసుకోవాలి. ఆ సింబల్ అవ్వపడకుండా మనం యూజ్ చేసేది చిన్న స్ట్రిప్ యూజ్ చేస్తాం. అది యూజ్ చేసి మనం వాడుకోవచ్చన్నట్టు. ఇది ఏంటంటే ఎలాంటి గూగుల్ ఫ్లోలో అయినా వీడియో క్రియేట్ చేసేటప్పుడు ఈ ఆప్షన్ మనం కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకు అవపడొద్దు ఇట్లా అనుకుంటే మాత్రం ఇక్కడనే చూసుకోవచ్చు. ఏమేమి మనకు ఆప్షన్స్ ఉన్నాయి అనుకోవచ్చు. ఇదే 20 సెకండ్ వీడియో క్రియేట్ చేసుకొని రెండిటిని మనం క్లబ్ చేసుకోవచ్చు. అది మన గూగుల్ ఫ్లోలో ఉన్న ఆప్షన్. ఈ వీడియో క్లిక్ చేసుకొని ఇక్కడ మనము యాడ్ క్లిక్ చేసుకొని మన 20 సెకండ్స్ వీడియో కూడా మనం పబ్లిష్ చేయొచ్చన్నట్టు. సో, ఇక్కడ చేసుకొని లోగో యాడ్ చేసుకొని మనం క్లిక్ ఫర్ వీడియోని 4K డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీన్ని డౌన్‌లోడ్ చేసేటప్పుడు మీకేమైనా కావాలనుకుంటే ఆప్షన్ మనం యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ క్లిక్ ఫర్ డౌన్‌లోడ్. సో, ఈ విధంగా డౌన్‌లోడ్ అయిన వీడియోని మనకు కావాల్సిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ అండ్ లింక్డ్ఇన్‌లో మనం పోస్ట్ చేసుకోవచ్చు. సో, స్క్రిప్ట్ కోసం నేను చెప్పిన గుర్తుపెట్టుకోండి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రతి స్క్రిప్ట్
పొద్దానికి మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటది. ఇది యూజ్ చేసుకొని మనం చేసుకోవాలి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు ఫాలో అవ్వాల్సింది దిశలాగా ఛానల్. మీకు ఏ ప్రాంప్ట్ వల్ల నాకు ప్రాంప్ట్ మెసేజ్ పెట్టండి, నేను మీకు పంపిస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ.